హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ అడ్వాంటేజ్. ఈరోజు జరగబోయే సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2లో టాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పక తప్పదు. ఎందుకంటే చెన్నైలో కండిషన్స్ మనకు తెలుసు. ఇప్పటికే ఆల్రెడీ 7 మ్యాచెస్ జరిగే, దాంట్లో 6 డే నైట్ మ్యాచెస్. వాటిలో డ్యూ ఫ్యాక్టర్ చాలా కీ రోల్ ప్లే చేయడం మనం చూసాం. ఇప్పటివరకు అక్కడ జరిగిన 7 ఐపీఎల్ మ్యాచెస్లో ఈ సీజన్లో 5 మ్యాచ్ల్లో చేజింగ్ టీమ్సే గెలిచాయి. ఎందుకంటే సెకండ్ బౌలింగ్ చేసే టీంకి బౌలింగ్ చాలా కష్టం అవుతుంది. బికాజ్ ఆఫ్ డ్యూ, మంచు వల్ల బాల్ గ్రిప్ చేయడం కష్టం అవుతుంది, బాల్ బాగా వెట్ అవుతుంది. స్పిన్నర్స్కి, పేసర్స్కి ఇద్దరికి ఇబ్బంది ఉంటుంది, మెయిన్లీ స్పిన్నర్స్కి. తర్వాత బ్యాటింగ్ చాలా ఈజీ అవుతుంది. డ్యూ వల్ల బాల్ స్కిడ్ అవుతుంది, బ్యాట్ మీదకి నైస్గా వస్తుంది. సో దానివల్ల ఎప్పుడు కూడా ఇక్కడ టాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. టాస్ గెలిచిన టీం ఏ మాత్రం ఆలోచించకుండా ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. అన్ఫార్చునేట్లీ ప్లే ఆఫ్ జరుగుతున్న 4 చోట్ల కూడా 4 వెన్యూస్, అంటే వెన్యూస్ ఉండే 4 మ్యాచ్ల్లో కూడా టాస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం మనం చూస్తున్నాం. మొదటి 2 మ్యాచ్లు ఈసారి ప్లే ఆఫ్స్లో అహ్మదాబాద్లో జరిగి, అక్కడ కూడా మనం చూస్తే చేజింగ్ టీమ్సే గెలిచాయి. 2 సందర్భాల్లో కూడా చేజింగ్ టీమ్సే గెలిచాయి. బికాస్ టాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది. సో ఇక్కడ కూడా మరి అదే పరిస్థితి కంటిన్యూ అవకాశం ఉంది. చెన్నైలో స్పిన్నర్స్ కూడా కొంత హెల్ప్ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ సీజన్లో చెన్నై సిఎస్కే టీమే ఎక్కువగా స్పిన్నర్స్ మీద డిపెండ్ అవ్వకుండా 4 వేసి ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళడం, ఒకే ఒక స్పిన్నర్ని యూజ్ చేయడం కూడా చూశారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ ప్లేడ్ హియర్ రాజస్థాన్ రాయల్స్తో జరిగింది, డే మ్యాచ్ అది. దాంట్లో చెన్నై యూజ్డ్ 4 పేసర్స్ ప్లస్ 1 స్పిన్నర్ ఇన్ జడేజా ఇన్ దర్ బౌలింగ్ అటాక్. బట్ జనరల్గా ఏంటంటే స్లో పిచెస్ కాబట్టి అక్కడ స్పిన్నర్స్కి ఎంతో కొంత హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. స్పిన్నర్స్ డెఫినెట్లీ హ్యావ్ డన్ వెల్ సో ఫార్. బట్ ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈ సీజన్లో స్పిన్నర్స్కి చెన్నైలో తక్కువ వికెట్లు వచ్చాయి. ఎకానమీ బాగుంది, బట్ తక్కువ వికెట్లు రావడం అనేది మనం చూసాం. ప్లస్ ఈ మ్యాచ్ జరిగే పిచ్ నెంబర్ 7 ఫ్రెష్ పిచ్. సో ఇది ఎలా బిహేవ్ చేస్తుందో కూడా తెలియదు. ఈ పిచ్ స్వభావం ఏంటో ఎవరికి ఐడియా లేదు. అందుకే టాస్ గెలిస్తే ఖచ్చితంగా బౌలింగ్ తీసుకోవాలి. టాస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిచి అన్నోన్ పిచ్ పైన మీ ప్రత్యర్థి మీద మీ బౌలర్స్ని ప్రయోగించడం చాలా అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత ఆ పిచ్ స్వభావం తెలిసిన తర్వాత సెకండ్ మీరు బ్యాటింగ్ ఎలా చేయాలని కూడా మీకు ఐడియా వస్తుంది. అన్ఫార్చునేట్, ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ మ్యాచెస్లో టాస్తోనే వెళ్ళడం అనేది చాలా చాలా అన్ఫార్చునేట్గా మనం చెప్పుకోవాలి. సో దట్ ఈజ్ ఫర్ ది ఆర్గనైజర్స్. మరి ఇలాంటి వెన్యూస్ డిసైడ్ చేయడం, సీజనల్గా కూడా చెన్నైలో ఇంత హీట్లో మే ఎండింగ్లో చెన్నైలో ఆడడం అంటే చాలా కష్టమైన పరిస్థితి. బట్ ఆ డ్యూ ఫ్యాక్టర్ అనేది చెన్నైలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ లీగ్ మ్యాచెస్ అప్పుడు కూడా మనం అనుకున్నాం ఏంటంటే ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ అంత ఇంపార్టెన్స్ అవుతుంది, డ్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈవెన్ క్వాలిఫైర్ 2, ఈవెన్ ఫైనల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఫైనల్లో కూడా టాస్ చాలా ఇంపార్టెంట్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సన్ రైజర్స్ టీంలో ఏమైనా మార్పులు ఉండాలా? లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు కేకేఆర్ చేతిలో. సో దే హ్యావ్ టు మేక్ సమ్ అమెండ్స్, ఖచ్చితంగా చేసుకోవాలి. విఎస్ కాంత్ ఇతను 3 మ్యాచ్లు ఆడితే ఒకే వికెట్ తీశాడు. శ్రీలంకన్ స్పిన్నర్, ఓవర్ స్పీస్ కోటాలో అతన్ని 4th ప్లేయర్గా ఆడిస్తున్నారు. మరి అతను ఈజీ వర్త్ హిస్ ప్లేస్, ఎందుకంటే అతని ఎకానమీ కూడా హైగానే ఉంది. ఫస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీ లో స్కోరింగ్ కాబట్టి దాంట్లో మానే 4 overs 27 runs ఎంతో ఇచ్చాడు. తర్వాత 2 మ్యాచ్ల్లో హీ వాజ్ గోయింగ్ ఆల్మోస్ట్ 10 runs per over. వికెట్లు లేవు, 3 మ్యాచ్లు కలిపి ఒకే వికెట్. సో అతనికి ఒక ఓవర్సీస్ స్లాట్ అతని కోసం కేటాయించడం ఏమాత్రం జస్టిఫైబుల్ కాదేమో. మార్కండే అంత గొప్పగా బౌలింగ్ చేయలేకపోవచ్చు, కానీ విఎస్ కాంత్ అతనికంటే చాలా చాలా బెటర్ అనిపించట్లేదు 3 మ్యాచ్ల తర్వాత మన పరిస్థితి. ఫస్ట్ 2 మ్యాచెస్ పర్లేదు అనుకున్నాం, కానీ అంత ఎఫెక్టివ్గా లేనప్పుడు బెటర్ టు హ్యావ్ ఎన్ ఇండియన్ స్పిన్నర్. అండ్ మీకున్న బ్యాటింగ్ మీ ప్రాబ్లం కాదు, బౌలింగే మీ ప్రాబ్లం, నో డౌట్. కానీ ఒక ఇండియన్ స్పిన్నర్ని ఆడించుకోండి. మీరు ఆడించుకొని యూ గో ఫర్ ఐదర్ మార్క్రమ్ ఆర్ గ్లెన్ ఫిలిప్స్. మార్క్రమ్ ఈజ్ అ బెటర్ చాయిస్, ఎందుకంటే దే కెన్ గివ్ యూ
కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ స్పిన్ ఆల్సో, ఆఫ్ స్పిన్ ఆప్షన్ కూడా ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇద్దరిని ఒకటి ఆడిస్తే, ముఖ్యంగా మార్క్రమ్ ఆడిస్తే బ్యాటింగ్లో సాలిడిటీ వస్తుంది. ఎందుకంటే దీంట్లో అందరు కూడా బిగ్ హిట్టర్స్ కనిపిస్తున్నారు, ఎవరు కూడా కాస్త నిలదొక్కుని కాస్త సెటిల్గా ఆడే పరిస్థితి లేదు. అందరూ మిమ్మల్ని ఎవరిని అడిగినా కూడా కింద కామెంట్స్ పెడతారు, ఏమంటే గ్లెన్ ఫిలిప్స్ ఎందుకు ఆడించట్లేదు, గ్లెన్ ఫిలిప్స్ ఆడించాలని చెప్పి. ఒక పోల్ కనుక పెడితే గ్లెన్ ఫిలిప్స్కి 90% ఓట్స్ వచ్చేటట్టుగా ఉన్నాయి. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, గ్లెన్ ఫిలిప్స్ హ్యాస్ నెవర్ డన్ వెల్ ఇన్ ఐపీఎల్. ఆడింది తక్కువ మ్యాచ్లు, 8 మ్యాచ్లో ఎన్నో ఆడాడు. 8 మ్యాచ్లో అతని యావరేజ్ ఇస్ బిలో 10. లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్కి 5 మ్యాచ్లు ఆడాడు, 33-34 రన్స్ చేశాడు, 25 హయ్యర్ స్కోర్. స్ట్రైక్ రేట్ బాగానే ఉంది, కానీ చేసిన రన్స్ చాలా తక్కువ. 5 మ్యాచ్లో అంత తక్కువ రన్స్ చేయడం ఏంటి? వేరే లీగ్స్లో బాగా ఆడుతుండొచ్చు, అతని ఫీల్డింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది, బౌలింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటుంది. కానీ ఇండియన్ పిచ్చెస్లో రాణించడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. న్యూజిలాండ్ క్రికెటర్స్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ ఇండియా, whereas they are doing exceptionally when outside. మార్టిన్ గప్టిల్, కాలిన్ మన్రో, ఫిన్ ఆలన్, వీళ్ళందరూ కూడా ఇండియాలో పెద్దగా ఐపీఎల్లో పర్టికులర్లీ ఆడింది లేదు, బయట బ్రహ్మాండంగా ఆడారు. అలాగే గ్లెన్ ఫిలిప్స్ కంటే కూడా మార్క్రమ్ ఆల్రెడీ ప్రూవెన్. తనకు బ్రహ్మాండంగా ఆడలేదు ఐపీఎల్లో, కానీ స్టడీగా ఆడతాడు, టీంకి ఒకంత స్టెబిలిటీ ఇస్తాడు. సో అందులో ఇక్కడ లో స్కోరింగ్ వెన్యూ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మార్క్రమ్ లాంటి ఒక ప్లేయర్ ఉంటే అది రైట్ చాయిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు నా అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు, మే స్టిల్ థింక్ దట్ గ్లెన్ ఫిలిప్స్ ఇస్ ఎ బెటర్ ఆప్షన్. కానీ ఇంత లేట్ స్టేజ్లో గ్లెన్ ఫిలిప్స్ని ముందుగానే ట్రై చేస్తుంటే బాగుంటుంది. ఇంపార్టెంట్ ఇలాంటి నాకౌట్ మ్యాచ్లో కొత్త ప్రయోగం, కొత్త ప్లేయర్ని ఆడించడం అనేది అతని మీద ప్రెషర్ ఉంటుంది, అండ్ టీం కూడా అదొక లాటరీ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఇక రాజస్థాన్ రాయల్స్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఒకవేళ స్పిన్నర్స్కి అనుకూలిస్తే దే మైట్ బ్రింగ్ ఇన్ థర్డ్ స్పిన్నర్ ఇన్ కేశవ్ మహారాజ్ అలాగే విత్ అశ్విన్ అండ్ చహల్. కానీ అది కూడా రిస్క్ అవుతుంది. మీకు టాస్ ఎంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఒకవేళ మీరు టాస్ ఓడిపోయి రెండోసారి బౌలింగ్ చేయాల్సి వస్తే 3 స్పిన్నర్స్ మీకు ఒక పెద్ద లయబిలిటీ అయిపోతుంది. ఏంటంటే మీకు అప్పుడు 3వ స్పిన్నర్ కొంచెం రిస్క్ అవుతుంది. ఎందుకంటే స్పిన్నింగ్ వెట్ కండిషన్స్లో వెట్ బాల్ ఉన్నప్పుడు స్పిన్నర్స్తో ఇబ్బంది అవుతుంది. బట్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఒక పేసర్ కానీ ఒక స్పిన్నర్ కానీ, ఒకవేళ ఇఫ్ దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్. సో అది పరిస్థితి. అదర్వైజ్ ఆర్ఆర్లో ఏం మార్పులు ఉండే అవకాశం ఏం లేదు. టామ్ కెహ్లర్ క్యాడ్మోర్ టీకేసీ ఏం పెద్ద ఇంప్రెసివ్గా స్టార్ట్ చేయలేదు. బట్ యశస్వి జైస్వాల్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి రావడం 45-47 చేశాడు. అది టీం కాస్త ఊరట కలిగించే విషయం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈ 2 టీమ్స్ తలపడినప్పుడు హైదరాబాద్లోనే యశస్వి స్కోర్డ్ హాఫ్ సెంచరీ, అండ్ దట్ వాజ్ ఆ మ్యాచ్లో 1 రన్ తేడాతో ఓడిపోయారు. ఉప్పల్ స్టేడియంలో జరిగింది ఆ మ్యాచ్, 1 రన్ తేడాతో ఓడిపోయారు ఆర్ఆర్. సో అది కూడా కొంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎస్ఆర్హెచ్కి, బికాస్ ఆ మ్యాచ్లో ఒక టైట్ మ్యాచ్లో గెలిచారు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఫుల్ టాస్ని మిస్ అయ్యి ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు రోమన్ పవల్. సో ఆ విక్టరీ తాలూకు కాన్ఫిడెన్స్ కూడా ఎస్ఆర్హెచ్కి ఎంతో కొంత ఉండే అవకాశం. బట్ ఎస్ఆర్హెచ్కి ప్రాబ్లం ఏంటంటే ట్రావిస్ హెడ్ ఫామ్లోకి రావాలి. ట్రావిస్ హెడ్ మళ్ళీ రన్స్ చేయాలి. లాస్ట్ 2 మ్యాచెస్లో 2 డకౌట్స్ ఉన్నాయి అతను. సో వాటి నుంచి తప్పించుకొని అతను మళ్ళీ రావాలి. బట్ అతని గేమ్ అలాగే ఉంటుంది. మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా అతను మళ్ళీ బ్యాట్ ఊపుతూనే ఉంటాడు. హై రిస్క్ గేమ్ ఆడతాడు అతను. క్లిక్ అయినప్పుడు బ్రహ్మాండం క్లిక్ అవుతుంది. ఆ క్లిక్ అవడం వల్ల కదా ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో 3 సార్లు 250+ స్కోర్స్ చేశారు, 3 సార్లు రికార్డ్ స్కోర్స్ చేశారు, 2 సార్లు పవర్ ప్లేలో 100 క్రాస్ అయ్యారు. సో అంత బాగా ఆడాలంటే అలాంటి రిస్కీ గేమ్ ఆడాలి. ఆ రిస్కీ గేమ్ ఆడతాడు అతను. లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా అతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్గా అవుతాడు, ఒకసారి అర్ష్దీప్కి ఒకసారి స్టార్కి. మరి ఇక్కడ చూస్తే ఏమో ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలో వికెట్స్ తీయడంలో దిట్ట. మరి అతనికి ఒకటేంటంటే ట్రావిస్ హెడ్కి అగేన్స్ట్గా అంత గొప్ప రికార్డ్ లేదు. అతను ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. 30 బాల్స్లో ఒక్కసారి కూడా డిస్మిసల్ కూడా లేదు. అండ్ 52 రన్స్ ఇచ్చేసాడు. సో 52 రన్స్ ఇచ్చాడు. సో ట్రావిస్ హెడ్ హ్యాస్ ఎ ఫేవరబుల్ మ్యాచ్అప్ అగేన్స్ట్ బోల్ట్, బట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి అతనికి ఇబ్బంది ఉంది. సో అభిషేక్ శర్మని తర్వాత ట్రావిస్ హెడ్ని అవుట్ చేయడానికి అతని ట్రెంట్ బోల్ట్ స్వింగ్ కానీ లేకపోతే ది వేరియేషన్స్ ఆఫ్ సందీప్ శర్మ మీద డిపెండ్ అవుతారు. నేను పవర్ ప్లేలో వీళ్ళిద్దరిని తొందరగా అవుట్ చేయడం అనేది కీ ఫ్యాక్టర్ ఫర్ ఆర్ఆర్ టు విన్ దిస్ మ్యాచ్. అండ్ అశ్విన్ కూడా ప్రయోగించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అశ్విన్ కూడా లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా ఈ సీజన్లో బోల్డెన్ వికెట్లు తీశాడు.
అండ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి ఓపెనర్స్గా అశ్విన్ని పవర్ ప్లేలో యూజ్ చేసిన పర్వాలేదు. అశ్విన్ ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ సెకండ్ హాఫ్ ఇన్ దిస్ ఐపీఎల్. ఫస్ట్ 9 మ్యాచెస్లో అతను 2 వికెట్లు వచ్చాయి. అప్పట్లో నేను ఒక వీడియో కూడా చేశాను, ఆఫ్ స్పిన్నర్స్ ఇంకా అదృశ్యం అయిపోతారా ఐపీఎల్లో అన్నట్టుగా. కానీ అతను ఎంత బాగా కంబ్యాక్ ఆడండి, మంచి రిథంలోకి వచ్చాడంటే లాస్ట్ 4 మ్యాచెస్లో 7 వికెట్స్ తీశాడు. లాస్ట్ మ్యాచ్లో మరి ఆర్సీబీ మీద అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో అశ్విన్ ఈస్ డూయింగ్ వెల్. చహల్ మొదట్లో ఉన్నంత ఎఫెక్టివ్గా లేకపోయినా కీ వికెట్స్ తీస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా కోహ్లీ వికెట్ తీయడం అనేది టీంకి విజయానికి తలుపులు తెరిచినట్టుగా అయింది. సో వాళ్ళిద్దరూ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఇద్దరు మంచి స్పిన్నర్స్ ఉండడం వాళ్ళకి అడ్వాంటేజ్. చెన్నై పిచ్ పైన, చెపాక్ పిచ్ పైన సరైన స్పిన్నర్స్ లేకుండా ఎవరిని ఆడించాలని తడుముకోవడం అనేది ఎస్ఆర్హెచ్కున్న పెద్ద డ్రాబ్యాక్. సో వాళ్ళు స్పిన్ బౌలింగ్ ఆస్పెక్ట్ని నెగ్లెక్ట్ చేశారు. కోర్స్ అసరంగా ఆప్షన్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టింది, బట్ స్టిల్ స్పిన్ బౌలింగ్లో వాళ్ళకి సరైన ఆప్షన్స్ లేకపోవడం అనేది డెఫినెట్లీ దట్ ఈస్ బికమింగ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ దెమ్ ది సెకండ్ హాఫ్. ఈ చెన్నైలో ఈ 2 టీమ్స్ కూడా పెద్దగా రన్స్ చేయలేదు. ఒకసారి ఎస్ఆర్హెచ్ ఆడిన మ్యాచ్లో 140 130 చేశారు. అలాగే రీసెంట్గా ఆర్ఆర్ ఆడిన మ్యాచ్ ఇక్కడ వాళ్ళు కూడా 140 ఎంతో చేశారు. సో ఈ స్లోనెస్ ఆఫ్ ది వికెట్తో ఈ 2 టీమ్స్ కూడా స్ట్రగుల్ అవ్వడం అనేది మనం చూసాం. బట్ వీ నో దట్ ఇక్కడ డెఫినెట్గా ఈసారి టాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చహల్కి మంచి రికార్డు ఉంది అగైన్స్ క్లాసన్. 3 సార్లు అతను అవుట్ చేశాడు, కానీ క్లాసన్ బోల్డన్ రన్స్ చేశాడు అతని పైన. 46 బాల్స్లో 108 రన్స్ చేశాడు, అంటే మోర్ దెన్ 200 స్ట్రైక్ రేట్ ఉంది చహల్ పైన. బట్ 3 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది చహల్కి. సో అది పరిస్థితి. మరి ఎవరిది పైచే అవుతుంది ఈ మ్యాచ్లో అని చూస్తే ఐ థింక్ చెప్పడం కష్టం. ఎస్ఆర్హెచ్ డెఫినెట్గా లాస్ట్ మ్యాచ్ డిఫీట్ తర్వాత అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు. ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా కొంత వీక్నెస్ కనిపిస్తుంది. బట్ మెయిన్గా ఏంటంటే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి చేజింగ్ చేసే టీంకే డెఫినెట్ ఛాన్సెస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేర్ కుడ్ బి ఎక్సెప్షన్స్. ఎందుకంటే చెన్నై టీం ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 2 సార్లు గెలిచారు. 2 సార్లు కూడా 200+ స్కోర్స్ చేస్తే దాన్ని అపోజింగ్ టీం చేయలేకపోయింది. ఏమవుతుందని 200+ స్కోర్ చేసినప్పుడు మీకు డ్యూ ఫ్యాక్టర్ వల్ల 20-30 రన్స్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని కవర్ చేయడానికి వీలు ఉంటుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీరు పెద్ద స్కోర్ చేయాలి, పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టగలగాలి, అప్పుడు మీకు ప్రాబ్లం ఉంటుంది. బట్ పిచ్ నుంచి కూడా కొంత హెల్ప్ అవసరం. పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. సో మోస్ట్లీ సెకండ్ బ్యాటింగ్ అనేది ఇక్కడ అడ్వాంటేజ్ అనే విషయంలో సందేహం లేదు. సెకండ్ బ్యాటింగ్ టీంకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడానికి ఎలాంటి సందేహం నాకైతే లేదు. ఇక ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. నా ఫ్యాంటసీ 11లో 2 కీపర్స్ ఉంటారు, సంజు శాంసన్ అండ్ హెన్రీ క్లాసన్. బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్కరమ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్. ఆల్రౌండర్స్ అశ్విన్, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్స్ యుజ్వేంద్ర చహల్. ఈ టీంకి కెప్టెన్ క్లాసన్ బికాజ్ ఈ ప్లేస్ స్పిన్ వెరీ వెల్. అతని రోల్ చాలా ఇంపార్టెంట్. క్లాసన్ వర్సెస్ అశ్విన్ ఈజ్ ఎ క్లాసిక్ బ్యాటిల్ ఈ మ్యాచ్లో మనం చూడాల్సింది. అండ్ వైస్ కెప్టెన్ ఈజ్ సంజు శాంసన్. సో మీరు ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను చూడండి, కామెంట్స్లో టాప్లో ఉంటుంది పిన్డ్ కామెంట్. ఎందుకంటే నేను 11లో మార్క్రమ్ పెట్టాను. మార్క్రమ్ ఆడతాడో లేదో తెలియదు, కానీ మార్క్రమ్ ఆడతాడు, ఆడితే అతను క్లిక్ అవుతాడు ఈ పిచ్ మీద కూడా నా నమ్మకం ఉంది. ఒకవేళ ఎలాంటి చేంజెస్ ఏమన్నా మార్క్రమ్ కానీ టీంలో లేకపోతే నా అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 అనేది నేను మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. సో టాస్ తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్ చూడండి. సో ఎస్ఆర్హెచ్ హ్యాస్ టు పుల్ అప్ దేర్ సాక్స్. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని లెసన్స్ దే మైట్ హ్యావ్ డెఫినెట్లీ లెర్న్డ్. కొంచెం పవర్ ప్లేలో స్లోగా ఆడతారా, ఇద్దరు ఆడే రకాలు కాదు వాళ్ళిద్దరు కూడా. వాళ్ళ యూఎస్పీ ఏంటంటే టు గో ఆఫ్టర్ ది బౌలింగ్. బట్ జనరల్గా వాళ్ళ బ్యాటింగ్లో కొంత సాలిడిటీ మిస్ అయిందేమో అనిపించింది. సన్వీర్ సింగ్ లాంటి ఒక ఎక్స్ట్రా బ్యాటర్ని పెట్టుకోవడంలో దెర్ ఇస్ నో మీనింగ్. నా దృష్టిలో అయితే అది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనుకోండి. సన్వీర్ సింగ్ కంటే కూడా వై షుడ్ యూ హ్యావ్ జస్ట్ 4 స్పెషలిస్ట్ బౌలర్స్ అనేది నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సెకండ్ టైం ఒక ఎక్స్ట్రా బౌలర్ని తెచ్చుకుందాం అంటున్నారు, కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అది ఆ ఇబ్బంది ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దే హ్యావ్ టు స్ట్రెంథెన్ దర్ బౌలింగ్ ఎట్ ఎనీ కాస్ట్. అది వాళ్ళు చేయాల్సిన పని. ఆర్ఆర్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆర్సీబీ లాంటి ఒక మంచి ఫామ్లో ఉన్న, మంచి ఊపు మీద ఉన్న టీంని ఓడించిన కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. బట్ అన్ఫార్చునేట్లీ
ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు ది టాస్ ఆఫ్ ది కాయిన్.